ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చర్ అది చూద్దాం. అగ్రికల్చర్ మనకు తెలిసి ఒక ప్రైమరీ ఎకనామిక్ యాక్టివిటీ అంటే గ్రూప్ లైఫ్ స్టాక్ కూడా ఇక్కడనే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆర్థర్ లెవీస్ డ్యూల్ ఎకనామీ మోడల్ ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది లేబర్ మూవింగ్ అవే ఫ్రమ్ అగ్రికల్చర్ జరుగుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగినప్పుడు ప్రొడక్టివ్ ఇండస్ట్రియల్ సెక్టార్కి అగ్రికల్చర్ సెక్టార్కి అంత ఇంపార్టెంట్ అవ్వదు జీడిపిలో ఎప్పుడైతే డెవలప్డ్ అవుతుందో. ఇండియన్స్ అగ్రికల్చర్ స్టడీగా తగ్గుతున్నారు. గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రి జిగ్జాగ్ ఉంది డ్యూ టు ఎల్ నీనో లెడ్ డ్రాట్ ఇయర్స్. మన్మోహన్ టార్గెట్ ఏంటంటే 4% యాన్యువల్ గ్రోత్ రేట్. మోడీస్ 2x ఇన్కమ్ టార్గెట్. మోడీ డబుల్ ఇన్కమ్ కావాలంటే 10% యాన్యువల్ గ్రోత్ రేట్ కావాలి. ఇది అన్నట్టు యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 2021లో ఆ టైంలోనే 4% ఉంది. అగ్రికల్చర్ ఇంకా అలీడ్ సెక్టర్లో హైయెస్ట్ ప్రొడక్షన్ వచ్చేసి క్రాప్స్, తర్వాత లైఫ్ స్టాక్, తర్వాత ఫారెస్ట్రీ, తర్వాత ఫిషింగ్. ఇలా ఉందన్నట్టు. మన మిల్క్లో నెంబర్ 1 ప్రొడ్యూసర్, వెజిటేబుల్ ఆయిల్లో నెంబర్ 1 ఇంపోర్టర్, షుగర్ కేన్లో సెకండ్ ప్రొడ్యూసర్, ఫస్ట్ కన్జ్యూమర్, ఫిషరీస్లో సెకండ్ ప్రొడ్యూసర్, 28 మిలియన్ ఇండియన్స్ వర్కింగ్. ఎక్స్పోర్ట్స్ వల్ల 40,000 crores వస్తాయి పర్ ఇయర్. మీట్లో థర్డ్ ప్రొడ్యూసరు, ఎగ్స్లో థర్డ్ ప్రొడ్యూసరు, మీట్లో 8th ప్రొడ్యూసరు. ఇప్పుడు వచ్చేసి కొన్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఇందులో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఉంటుంది. దీని కింద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. దీని కింద ఏముంటుందంటే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ, ఇవన్నీ ఉంటాయి. స్టాట్యుటరీ బాడీ ఇది కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ. అటాచ్డ్ ఏవేవి అంటే నేషనల్ రెయిన్ఫెడ్ ఏరియా అథారిటీ, నేషనల్ రెయిన్ఫెడ్ ఏరియా అథారిటీ, ఇంకేంటి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక సిపిఎస్సి కూడా ఉంటుంది, సీడ్స్ కార్పొరేషన్. ఆటోనమస్ ఇంకా కోఆపరేటివ్ బాడీ చూసుకుంటే నేషనల్ నాఫెడ్ ఉంటుంది, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేట్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ నాఫెడ్. ఇది దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇంకా స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం, ఇంకా హార్టికల్చర్కి సంబంధించిన వేరియస్ బోర్డ్స్, ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. ఇంకో ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్స్టెన్షన్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. దేని కింద ఏముంటాయి అంటే ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సెంట్రల్ ఆగ్రో యూనివర్సిటీస్ ఉంటాయి. మణిపూర్ ఇంపాల్లో ఉంది, పూసా బీహార్లో ఉంది, ఝాన్సీ యూపీలో ఉంది. ఇలా అన్నట్టు. ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే మినిస్ట్రీ ఫర్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. ఈ మినిస్ట్రీ 2019లో సెటప్ చేశారు 2 డిపార్ట్మెంట్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మత్స్యపాలన విభాగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ పశుపాలన और డైరీ విభాగ్. స్టాట్యుటరీ బాడీ వస్తుంది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వస్తుంది,
ఇంకోటి స్టాట్యుటరీ బాడీ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 కింద ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది అన్నట్టు. కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ న్యూ మినిస్ట్రీ. కోఆపరేటివ్ అంటే ఏం లేదు, ఇది వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ జాయిన్ అయ్యి మన ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ టుగెదర్గా వచ్చి వెల్ఫేర్ ఆఫ్ ద మెంబర్స్ ఇంకా అలా చేసుకోవడానికి, ఎక్స్ప్లోటేషన్ మిడిల్ మ్యాన్తో తప్పించుకోవడానికి ఇది. ఇప్పుడు అమూల్ అనేది అలా స్టార్ట్ అయ్యింది కదా, అమూల్ అనేది ఒక కోఆపరేటివ్ సొసైటీ. దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాలంటరీ మెంబర్షిప్ ఉంటుంది, పర్సన్ ఫ్రీ టు జాయిన్, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఒక లీగల్ స్టేబుల్ స్టేటస్ ఉంటుంది, అంటే 10 persons మినిమం కలిపి ఫామ్ అయ్యి రిజిస్టర్ అవుతారు. స్టేట్ లాస్ కింద సింగిల్ స్టేట్ కోఆపరేటివ్ అయితే, యూనియన్స్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఒకవేళ మోర్ దెన్ 1 state అయితే అందులో. ఇప్పుడు నాఫెడ్ ఉంది అది. కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక సపరేట్ ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్ లాగా, అది కాంట్రాక్ట్స్ చేసుకోవచ్చు, ప్రాపర్టీ కూడా దాని పేరు మీద పెట్టుకోవచ్చు. లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ ఉంటుంది ఇందులో, అంటే అందరికీ షేర్ ఉంటుంది, ఈక్వల్ ఓటింగ్ ఉంటుంది, ఒక ఓట్ వస్తుంది ఎంత క్యాపిటల్ ఉన్నా పర్లేదు. సర్వీస్ ఆర్ వెల్ఫేర్ మోటివ్, నాట్ డ్రివెన్ బై డిజైర్, ఇది ఎక్సెసివ్ ప్రాఫిట్ అని కాదు, సర్వీస్ చేయాలి అని. గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇస్తుంది, సబ్సిడీస్, ట్యాక్స్ బెనిఫిట్స్, లో ఇంట్రెస్ట్స్ అలా. కోఆపరేటివ్ సొసైటీస్లో టైప్స్ ఏముంటాయంటే కన్స్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ, కన్స్యూమర్స్ cooperative societies purchases goods in bulk directly from the factory and sells goods to the members, thereby eliminating the middleman's commission. ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే స్మాల్ స్కేల్ ప్రొడ్యూసర్స్ ఇందులోకి రా మెటీరియల్ కొనుక్కుంటారు డైరెక్ట్లీ ఫ్రమ్ సోర్స్ ఆర్ మెంబర్స్, దేర్ బై ఎలిమినేటింగ్ ద మిడిల్ మ్యాన్స్ కమిషన్. ఇది ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ అని కూడా ఉంటుంది. ఇప్పుడు అమూల్ ఒక హెల్ప్, అమూల్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ, ఇది మిల్క్ అమ్ముతుంది. ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ అనే వాళ్ళు మెంబర్ ఆర్ ఫార్మర్ కోఆపరేట్ ఫర్ పర్చేసింగ్ అండ్ సేరింగ్ ఆఫ్ సీడ్స్, ఫెర్టిలైజర్స్, మిషనరీ, ల్యాండ్. దిస్ హెల్ప్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఫార్మింగ్ ఆన్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్. మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్, ట్రైఫెడ్ అని అక్కడ ఉంటుంది, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు స్మాల్ ప్రొడ్యూసర్స్కి వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి హెల్ప్ చేస్తారు. ట్రైఫెడ్ అండర్ ట్రైబల్ మినిస్ట్రీ. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఇవి మనీ కలెక్ట్ చేస్తే మెంబర్స్ నుంచి లోన్స్ ఇస్తాయి మెంబర్స్కి ఒక తక్కువ ఇంట్రెస్ట్కి. ఇది విలేజర్స్ వాళ్ళు జనరల్గా చేస్తారు అన్నట్టు. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఉంటాయి, మెంబర్స్కి హౌసెస్ తెచ్చుకోవడానికి ఎప్పుడు ల్యాండ్ని పూల్ చేసి లోన్స్ ద్వారా, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ అన్నట్టు. మోడీ ఇప్పుడు నా తర్వాత ఏం చేశారంటే ఒక కొత్త కోఆపరేషన్కి కొత్త మినిస్ట్రీ పెట్టారు అన్నట్టు. గవర్నమెంట్ ఏమనౌన్స్ చేసిందంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఆర్ కోఆపరేటివ్ మినిస్ట్రీ. హోమ్ మినిస్టర్ విల్ వాస్ గివెన్ ద చార్జ్ ఆఫ్ న్యూ మినిస్ట్రీ. will look after administrative, legal and policy framework for cooperative movement in India, including cooperative organizations in agriculture, dairies, sugar mills. అంతకుముందు ఏమంటే అగ్రికల్చర్ మినిస్ట్రీ చూస్తుండే అన్నట్టు, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అదే చూస్తుండే అన్నట్టు. ఇప్పుడు అలా కాదు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కూడా దీన్ని మార్చి ఇప్పుడు దీని కిందకి వచ్చింది అన్నట్టు, హోమ్ మినిస్ట్రీ కింద. బెనిఫిట్స్ ఎందుకంటే కోఆపరేటివ్ సెక్టర్ అనేది లార్జ్గా పొలిటిసైజేషన్, క్యాస్టిజం అలా ఫైనాన్షియల్ స్కామ్స్ ద్వారా అవుతుంది. అగ్రికల్చర్ మినిస్టర్కి ఆల్రెడీ ఫార్మర్, డైరీ ఎక్కువ అయినాయి వర్క్స్, సో అలా అన్నట్టు. కానీ న్యూ మినిస్ట్రీలో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అగ్రి ఇన్పుట్ ల్యాండ్. ఇండియా 17% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ వేస్తుంది, కానీ 2.5 ఉంటుంది, 2.5% ఆఫ్ ల్యాండే ఉంది. అగ్రికల్చర్ అనేది ఇక్కడ ల్యాండ్ బేస్డ్ యాక్టివిటీగానే అయింది. సైజ్ ఇంకా క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ డైరెక్ట్ బియరింగ్ ఉంటుంది ప్రొడక్టివిటీ మీద, ఫార్మర్స్ ఇన్కమ్ మీద.
ల్యాండ్ ఓనర్షిప్ అనేది సోషల్ వాల్యూ సెక్యూరిటీస్గా కూడా ఉంటుంది అగెనిస్ట్ క్రెడిట్. కానీ మన పాపులేషన్ పెరుగుతుంది, ఆ ల్యాండ్ డివైడ్ అవుతుంది, దీనివల్ల ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. స్మాల్ సైజ్డ్ ఫార్మ్స్ అనేటివి నాట్ కండ్యూసివ్ ఫర్ ఫార్మ్ మిషనరీ. దీనివల్ల ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ బాగా పెరిగింది. యావరేజ్గా చూసుకుంటే 0.72 హెక్టరే ఉంది ఒక్కరి పర్సన్కి, ఒక ఫ్యామిలీకి. ఇలా అన్నట్టు సొల్యూషన్ ఏంటంటే స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ అనేవాళ్ళు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూసుకుంటే ల్యాండ్స్ అన్నీ కలిపి అప్పుడు మెషనైజేషన్ చేస్తే అప్పుడు ప్రొడక్టివిటీ వస్తుంది అన్నట్టు. ఇలా ల్యాండ్ రిఫార్మ్ అనేది చేయాలి. ల్యాండ్ రిఫార్మ్స్ చాలా చేశారు. గవర్నమెంట్ లెడ్ డివిజన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ ఇట్స్ రీఅలొకేషన్ టు ల్యాండ్లెస్ పీపుల్. ల్యాండ్ అక్విజిషన్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ని ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అక్వైర్ చేస్తుండడం ల్యాండ్ అక్విజిషన్ అంటే. ల్యాండ్ రిఫార్మ్స్ ఇండియాలో ఏం తెచ్చారు ఇండిపెండెన్స్ తర్వాత అంటే జమీందారీ అబాలిషన్ చేశారు. వినోబాస్ భూదాన్ మూమెంట్. ఇంకా సీలింగ్ పెట్టారు ల్యాండ్ హోల్డింగ్ మీద. మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఒక ఇండివిజువల్ ఎంత ఉండాలో. లాస్ట్ ప్రొటెక్ట్ ఆఫ్ టెనెంట్ ఫార్మర్స్. నేషనల్ NLRM నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, NLRMP నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాము. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అండర్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. బికాస్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ హెల్ప్ వల్ల ఏమవుతుందంటే రెడ్యూసింగ్ కోర్ట్ కేసెస్ రిలేటెడ్ టు సేల్, ఇన్హెరిటెన్స్ అండ్ హెల్ప్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్స్. డిజిటల్ రికార్డ్ వల్ల కోర్ట్ కేసెస్ తగ్గుతాయి, సేల్కి, ఇన్హెరిటెన్స్కి, అలా అని. ల్యాండ్ సీలింగ్స్ కూడా చూడవచ్చు అన్నట్టు. సో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అండర్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం ఏంటంటే అది పట్టా ఫార్మ్ ల్యాండ్ ఓనర్షిప్ టైటిల్ ఇస్తుంది పట్టా టు ఫారెస్ట్ డెవలర్స్ ఇఫ్ ద గివెన్ ఫ్యామిలీ కల్టివేటింగ్ ఫర్ లాస్ట్ 75 years. అయితే ఇది ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 ప్రకారం పట్టా ఇస్తుంది అన్నట్టు ఫారెస్ట్ డ్వెల్లర్స్కి 75 years నుంచి కల్టివేట్ చేస్తుంటే. ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్టు. సో యూనియన్ ఇక్కడ ఏం చేసిందంటే కొంచెం ఇక్కడ ఓన్లీ మోడల్ యాక్ట్ మాత్రమే చేస్తుంది. మోడల్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ 2016, మోడల్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ 2016 అన్నట్టు. ఇది ల్యాండ్స్ ఓనర్స్ని ఇల్లీగల్ ఆక్యుపేషన్ బై టెనెంట్ ఫార్మర్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, టెనెంట్ ఫార్మర్స్కి బ్యాంక్ లోన్స్ తెచ్చుకోవడానికి యూజింగ్ లీజింగ్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రూఫ్ యూజ్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంటే ల్యాండ్ ఓనర్కి ఎవరైతే ఉంటాడో అతను ప్రొటెక్ట్ చేయడానికి ఇల్లీగల్ ఆక్యుపేషన్ బై టెనెంట్ ఫార్మర్కి మంచి లోన్స్ తెచ్చుకోవడానికి యూజింగ్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రూఫ్ ఇలా అన్నట్టు. అగ్రి ఇన్పుట్ సీడ్స్ చూసుకుంటే సీడ్స్ సిన్స్ వీ కెనాట్ డ్రాస్టికలీ ఇంక్రీజ్ ద ఏరియా పెంచలేము కల్టివేషన్ది మనకు తెలుసు. సో అగ్రికల్చర్ ఈల్డ్ పెంచాలంటే మంచి సీడ్ ఇస్తే పెరుగుతుంది. మంచి ఈల్డ్ కోసం హైబ్రిడ్ సీడ్స్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. నాన్ హైబ్రిడ్ సీడ్స్ అన్నీ హైబ్రిడ్ సీడ్స్ ఎవ్రీ ఇయర్ రిప్లేస్ చేయాలి. నాన్ హైబ్రిడ్ సీడ్స్ అయితే ఎవ్రీ 3 yearsకి రిప్లేస్ చేయాలి మంచి ఈల్డ్ కోసం. కానీ ఇండియాలో సీడ్ రిప్లేస్మెంట్ రేట్ అనేది లెస్ ఉంది. ఎందుకంటే న్యూడ్ సీడ్స్ అనేవి నాట్ అఫోర్డబుల్, ఫార్మర్స్కి దొరకట్లేదు కూడా. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే 100% FDI పెట్టింది సీడ్ డెవలప్మెంట్లో. సీడ్ విలేజ్ కాన్సెప్ట్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఒక విలేజ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు సీడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి వేరియస్ క్రాప్స్. సో అలా సీడ్ డిమాండ్, సో దే కెన్ ఫుల్ఫిల్ సీడ్ డిమాండ్ ఆఫ్ దర్ ఓన్ నైబరింగ్ విలేజెస్. సీడ్ విలేజ్ కాన్సెప్ట్ అంటే అది సీడ్ బ్యాంక్ ఆర్ సీడ్ వాల్ట్ అనేది ఒక డిపాజిటరీ దట్ స్టోర్ సీడ్స్ టు ప్రిజర్వ్ జెనెటిక్ బయోడైవర్సిటీ. ఇంకా సప్లై ఎప్పుడైనా సీడ్స్ న్యాచురల్ కెలామిటీస్ అండ్ ఏమైనా జరిగినప్పుడు సీడ్స్ సప్లై చేయడానికి. గ్లోబల్ సీడ్ వాల్ట్ వచ్చేసి సవాల్బోర్డ్ నార్వేలో ఉంది, ఆర్కటిక్లో.
అగ్రో మినిస్ట్రీ ఫండింగ్ ఇస్తుంది అబౌవ్ ఇనిషియేట్కి, సీడ్ విలేజ్ కాన్సెప్ట్కి, లేకపోతే సీడ్ బ్యాంక్, సీడ్ వాల్ట్కి. గ్లోబల్ సీడ్ వాల్ట్ ఎక్కడుంది? సవల్బర్డ్, నార్వే. గ్రీన్ రెవల్యూషన్ చూసుకుంటే, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏం లేదు, ఫుడ్ ప్రొడక్షన్ని పెంచడము విత్ హెల్ప్ ఆఫ్ హై హీల్డింగ్ వెరైటీస్ HYV ఆఫ్ హైబ్రిడ్ సీడ్స్. ఇది ఫేజ్ 1 1960s నుంచి 70s మధ్యలో జరిగింది. వీటు, రైస్, ఇంకా దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీద. 1970s నుంచి 1980s ఏమైంది, HY సీడ్స్ అనేటివి అన్ని సీడ్స్కి వంచారు. ఇంకా వేరే క్రాప్స్ మీద కూడా ఫోకస్ చేశారు, వీట్ అండ్ రైస్ కాకుండా. బయోఫోర్టిఫికేషన్ ఇది ఒక ప్రాసెస్ ఏంటంటే బై విచ్ న్యూట్రిషనల్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ పెరిగింది అన్నట్టు. అంటే ICAR ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ICAR ఒక CR దాని 330 అని వచ్చింది. ఒక రైస్ వెరైటీ, దీనిలో హై ప్రోటీన్, జింక్ కంటెంట్ ఉంటుంది నార్మల్ రైస్ కన్నా. జర్మన్స్ గోల్డెన్ రైస్ డెవలప్ చేశారు ఫర్ విటమిన్ Kకి. బయోఫోర్టిఫికేషన్ అంటే న్యూట్రిషనల్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని పెంచడం. ల్యాండ్ రేసెస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు హైబ్రిడ్ క్రాప్స్ అనేటివి సైంటిస్ట్ క్రియేట్ చేస్తారు ల్యాబ్లో. ల్యాండ్ రేసెస్ అంటే న్యాచురల్గా ఒక్కరైతేవి, న్యాచురలీ ఒక్కరింగ్ వేరియంట్స్ ఆఫ్ కామన్లీ కల్టివేటెడ్ క్రాప్స్. ల్యాండ్ రేసెస్ అనేవి క్లైమేట్కి తట్టుకుంటవి, బెటర్ క్వాలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటవి, ఇది అన్నట్టు ల్యాండ్ రేసెస్. న్యాచురలీ ఒక్కరింగ్ వేరియంట్స్ ఆఫ్ కామన్లీ కల్టివేటెడ్ క్రాప్స్, ఇవి న్యాచురల్గా ఒక్కరైన వేరియంట్స్ అన్నట్టు. మనం ఒక పెప్సీ వర్సెస్ పొటాటో ఫార్మర్స్ కేసు చూసాము. 1970s ఇండియన్ పేటెంట్ యాక్ట్ అనేది పేటెంట్ టు సీడ్స్ ప్లాంట్ వెరైటీస్కి ఇవ్వదు, కానీ 2001 ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ యాక్ట్ ఇది IP ప్రాపర్టీ రైట్స్ ఇస్తుంది ప్లాంట్ బ్రీడర్స్కి, రీసెర్చర్స్కి అండ్ ఫార్మర్స్కి, ఎవరైతే కొత్త వెరైటీ డెవలప్ చేశారో. పెప్సీ అనేది ఒక పొటాటో హైబ్రిడ్ ఇచ్చింది ఇండియన్ ఫార్మర్స్కి. దాంట్లో మంచి మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, సో మంచిగా పెప్సీ లేస్కి యూజ్ అవుతుంది అన్నట్టు. లేటర్ ఏం చేసిందంటే, కాంట్రాక్ట్ అయిపోయాక ఫార్మర్ అవి మళ్ళీ పెరుగుతున్నాడు. పెప్సీ ఏమో కంప్లైంట్ చేసింది, కానీ లేటర్ విత్డ్రా చేసింది. గవర్నమెంట్ క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ పెప్సీస్ పొటాటో వెరైటీ సైటింగ్ దట్ పెప్సీ హ్యాడ్ నాట్ గివెన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇలా అని చెప్పి. సో దేని ప్రకారం ఇది జరిగింది, 2001 ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ అండ్ ఫార్మర్స్ రైట్ యాక్ట్ ఇదంటూ. GM క్రాప్స్ అనేది ఏంటంటే జెనెటికలీ మాడిఫైడ్ అంటారు దీన్ని. హైబ్రిడ్ సీడ్స్ అనేవి క్రాస్ బ్రీడింగ్, క్రాస్ పాలినేషన్ ద్వారా డెవలప్ చేస్తారు వేరే ప్లాంట్స్తో. కానీ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్ ట్రాన్స్జెనిక్ సీడ్స్ అనేటివి ఇది సెలెక్టెడ్ జీన్స్ని ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకో ఆర్గనైజేషన్కి మార్చి దాని నుంచి సెలెక్ట్ చేస్తారు. బ్యాక్టీరియం బ్యాసిలస్ తురిన్ జెనిసిస్ జీన్స్ ఇన్సర్టెడ్ ఇన్ కాటన్, దీనివల్ల BT కాటన్ వచ్చింది. అంటే సీడ్స్ జీన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. GM రెగ్యులేషన్ మన దగ్గర చూసుకుంటే ఏం రెగ్యులేషన్ ఉందంటే, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఇదే ఉంది. దీంట్లో ఏముంటుందంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఉంటుంది. అప్రైజల్ కమిటీ ఉంటుంది అన్నట్టు. ఇది స్టడీస్ రికమెండ్స్ అప్రూవింగ్ ఏ GM క్రాప్ ఇన్ ఇండియా. ఇది రికమెండ్ చేస్తుంది అన్నట్టు. స్టడీ చేసి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఫైనల్గా పర్మిషన్ ఇస్తుంది. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ ఏంది, GM ఛాలెంజెస్ ఏంటంటే బయోసేఫ్టీ కన్సర్న్స్ ఉన్నవి. ఇవి మనిషికి, ఎనిమల్స్కి అన్సేఫ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇందులో ఇది సాయిల్ బ్యాక్టీరియాని, బీచ్ని హార్మ్ఫుల్ చేయొచ్చు, ఫుడ్ వేబ్లోకి ఎంటర్ అవుతుంది, బయోడైవర్సిటీని నాశనం చేయొచ్చు, ఇలా ఉంటుంది అన్నట్టు. ఇది వైల్డ్ ఆర్ ఇండిజినియస్ స్పీసెస్ ఉంటాయి కదా, దాన్ని నాశనం చేసే ఛాన్స్ కూడా ఉంది. అమెరికన్ కంపెనీ ఒకటి బోల్గా టెక్నాలజీ అనేది యూజ్ చేస్తుండ్రు BT కాటన్ సీడ్స్కి. ఇండియన్ BT కాటన్ సీడ్ ప్రొడక్షన్ కంపెనీస్ వాళ్ళకు ఒక రాయల్టీ ఇవ్వాలి, ట్రేడ్ ఫీజ్ అనేది ఇవ్వాలి. ట్రేడ్ ఫీజ్ అని అంటారు దానికి, రాయల్టీ లాగా ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ ద సీలింగ్ ఆన్ ట్రేడ్ ఫీజ్. సో కొన్ని లీగల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇక్కడ.
అదే కంపెనీకి ఇంకొకటి ఓన్ పోటెంట్ ఓవర్ టర్మినేటర్ జీన్ టెక్నాలజీ. ఇది ఏంటంటే ఈ సీడ్స్ ఎప్పుడైతే ప్లాంట్ చేస్తామో ఇది ఒకటేసారి ఇస్తుంది అన్నట్టు, టర్మినేటర్ జీన్ టెక్నాలజీ. ఒకటేసారి ఒక సీడ్ ఒకసారి క్రాప్ ఇస్తుంది, మళ్ళీ ఆ సీడ్స్ ఇవ్వవు అన్నట్టు. విల్ బి స్టెరైల్ చేస్తారు అన్నట్టు. ఫార్మర్ దానివల్ల మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది అన్నట్టు. టర్మినేటర్ జీన్ సీడ్స్ అనేటివి ఇండియాలో నాట్ అలౌడ్. ఇలా అన్నట్టు. కొందరు ఏమంటారు అంటే జిఎం సీడ్స్ని, ఎకనామిక్ సర్వే ఉంటుంది, జిఎం సీడ్స్ని ఏవైతే టర్మినేటర్ జీన్ లేదో, హై కాస్ట్ లేదో దాన్ని అలో చేయాలి. డిసీజ్ పెస్ట్, డ్రాట్ రెసిస్టెంట్, లాంగర్ సెల్ఫ్ లైఫ్, షార్టర్ క్రాప్ డ్యూరేషన్ ఉన్నదాన్ని అలో చేయాలి. ఎంఎన్సి మోనోపాలీని ప్రివెంట్ చేయడానికి చూడాలి. సో ఇది అన్నట్టు.